अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकात औज़ुबिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम ఖురాన్లోని సూరా తాహాలో 21వ వాక్యం నుంచి ఏమని తెలియజేస్తున్నారంటే 51వ వాక్యం మరైతే పూర్వం గతించిన వారి సంగతి ఏమిటి అని ఫిరౌను మూసా అలైహిస్సలాం గారిని ప్రశ్నించాడు. అప్పుడు వారి సంగతి నా ప్రభువు వద్ద గ్రంథంలో లిఖితమై ఉంది, నా ప్రభువు పొరబడటం కానీ మరవటం కానీ జరగదు అని మూసా అలైహిస్సలాం గారు మోషే గారు ఆయనకు సమాధానం ఇచ్చారు ఈ యొక్క ఫరా లేదా ఫిరౌన్ అనేటటువంటి వ్యక్తికి. ఇక తర్వాత 53వ వాక్యం ఆయనే మీకోసం ఎవరు ఆ సృష్టికర్తనే మీకోసం భూమిని పాన్పుగా చేశాడు, అందులో మీరు నడిచేందుకు మార్గాలను సుగమం చేశాడు, మరియు ఆకాశం నుంచి వర్షపు నీటిని ఆ నీటి ద్వారా రకరకాల పంటలను పండించింది కూడా అతనే, పండిస్తున్నామని అల్లా చెప్తున్నారు ఈ యొక్క 53వ వాక్యంలో. ఇక 54వ వాక్యం మీరు ఆ పంట పొలాలను ఆ పండ్లను వాటిని మీరు తినండి మరియు మీ పశువులకు కూడా దానిని మేపండి, నిజంగా బుద్ధిమంతుల కోసం ఇందులో ఎన్నో సూచనలు ఉన్నాయి అని అల్లా చెప్తున్నారు. ఇక 55వ వాక్యం దీనిలో ఈ నేలలో నుంచే మిమ్మల్ని సృష్టించడం జరిగింది, మళ్ళీ ఇందులోకే మిమ్మల్ని పంపించడం కూడా జరుగుతుంది, మరి ఇందులో నుంచే మళ్ళీ ఇంకొకసారి మిమ్మల్ని లేపడం జరుగుతుంది. అంటే మిమ్మల్ని సృష్టించడం జరిగింది, మీరు ఇప్పుడు జీవించి ఉన్నారు, మళ్ళా మీరు మరణిస్తారు, మళ్ళీ మీరు లేపబడతారు ఒకరోజు. ఆ రోజు ఇప్పుడు జీవించిన జీవితంలోని మంచి చెడు పాపం పుణ్యం హరాం హలాల్ జీవితాన్ని బట్టి మీ యొక్క కర్మలను బట్టి ఏ రోజైతే మళ్ళీ అందరినీ తిరిగి లేపడం జరుగుతుందో ఆ యొక్క ప్రళయ దినం తీర్పు దినం జడ్జిమెంట్ డే రోజు దేవుడు మళ్ళీ మాలిక్ యౌమిద్దీన్ ఆ రోజు తీర్పు ఇచ్చి స్వర్గం లేదా నరకం లేదా స్వర్గంలో అంతస్తులు లేదా నరకంలో శిక్షలని ఆ రోజు విధించడం జరుగుతుంది. ఆ రోజు కోసం మళ్ళీ అందరినీ ఒకరోజు ఆ రోజు కోసం లేపబడటం జరుగుతుంది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు 20వ సూరాలోని 55వ వాక్యంలో. మరి 56వ వాక్యం మేము వాడికి ఫిరౌనుకు మా సూచనలన్నిటినీ మేము చూపాము, మా మహిమలు కొన్ని చూపాము, అయినా సరే వాడు ఖండించాడు, వాడు త్రోసిపుచ్చాడు. ఓ మూసా, నువ్వు నీ మంత్రజాలంతో మమ్మల్ని మా రాజ్యం నుంచి వెళ్ళగొట్టడానికి వచ్చావా? సరే, మేము కూడా నీకు దీటుగా అటువంటి జాల విద్యనే తీసుకువస్తాము, కాబట్టి నువ్వు నీకు మాకు మధ్య పోటీకి ఒక పోటీ సమయాన్ని నిర్ధారించు అని. మరి మేము కానీ నువ్వు కానీ మాట తప్పకూడదు, బహిరంగ స్థలంలో పోటీ జరగాలి, అందరూ చూస్తూ ఉండగా పోటీ జరగాలని ఫిరౌను సవాలు చేశాడు. ఎవరితోటి అంటే ఆనాడు ప్రవక్తగా ఉన్నటువంటి మోషే అయినటువంటి మూసా అలైహిస్సలాం గారితో ఆ రోజు ఫిరౌన్కి మరియు మూసా అలైహిస్సలాం గారికి మధ్యలో అక్కడ ఒక డిబేట్ జరగడం కానీ, అక్కడ ఒక ఆర్గ్యుమెంట్ జరగడం కానీ, అక్కడ ఒక పోటీ జరగడం కానీ జరిగింది. మరి ఒక పర్వ దినాన పోటీ పెట్టుకుందామని పొద్దెక్కిన తర్వాత ప్రజలంతా గుమ్మగూడినప్పుడే అని మూసా అలైహిస్సలాం గారు చెప్పారు. మరి ఆ ఫిరౌను కూడా మరి అంతే, ఫిరౌను వెళ్ళి తన తాంత్రిక వనరులన్నింటినీ సమకూర్చుకొని సర్వసన్నద్ధుడై వచ్చాడు. మరి దానికి ముందు కానీ ఆ రోజు కానీ దానికి తర్వాత కానీ ఏమేం జరిగాయో ఇలాంటి అన్ని విషయాలు కూడా అల్హమ్దులిల్లాహ్ అనేక విషయాలు ఖురాన్లోనూ మరియు హదీసుల్లో కూడా చెప్పబడ్డాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ సరైన మార్గం సన్మార్గం చూపించుగాక. ఆమీన్.